నా చిన్నప్పుడు మా మమ్మీ కుంకుడుగాయలతోనే తలస్నానం చేపించేవాళ్ళండి. హెయిర్ అయితే ఎంత హెల్తీగా ఉండేదంటే మంచి గ్రోతింగ్ కూడా ఉండేది. హెయిర్ ఫాల్ అస్సలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో తొందరగా పని అయిపోవాలంటే హెడ్ బాత్ చేయాలంటే షాంపూనే మనం ప్రిఫర్ చేస్తాము. కానీ హెయిర్ అయితే అంత హెల్తీగా లేదు. జుట్టు పెరగడం తర్వాత సంగతి కానీ హెయిర్ హెల్తీగా ఉంటేనే మంచిది కదా. సో అయితే మా మమ్మీ ఏం చేశారంటే, నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందండి అండ్ మా చెల్లికి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇలా కుంకుడుగాయలతో అయితే షాంపూ తయారు చేస్తున్నారనమాట. కుంకుడుగాయలు, శీకాకాయి ముందుగానే నానబెట్టేసుకొని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసుకొని ప్రిపరేషన్ కంటే ముందు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 3 లీటర్స్ వాటర్ వేసేసి అందులో కుంకుడుగాయి, శీకాకాయి, మందారం ఆకులు, మందారం పువ్వులు, అలోవెరా, మెంతులు, వేపాకు, కరివేపాకు, ఉసిరిపొడి ఇవన్నీ వేసేసి షాంపూ అయితే ప్రిపేర్ చేసేసారు. ఇది ఇంట్లోకి మా చెల్లికి కూడా పంపించాలి కాబట్టి ఇలా ఒక బకెట్లో అయితే స్టోర్ చేశారు. దీన్ని ఒక 2-3 డేస్ అయితే ఎండలో ఎండబెడతారంట. ఎందుకంటే అప్పుడు అది పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఎండలో అయితే ఎండబెడతారని చెప్పింది. ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. ఇదైతే మాకు ఒక 2 మంత్స్ వరకు అయితే వస్తుందండి. మళ్ళీ తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చని ఇప్పుడు ఇంతవరకు అయితే తయారు చేసాము. సో ఇలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకుంటే జుట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.